నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయి అంటే మనకు చూస్తే భయపడేంతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కంటిన్యూషన్గా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రజల అభిప్రాయం కూడా అదే. ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరించినా, సీసీ కెమెరాస్ పెట్టినా, ఫైన్స్ వేసినా సరే ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. అత్యుత్సాహంతో స్పీడ్గా వెళ్ళాలను ఇంకేదోనో ఆలోచించుకుంటూ యాక్సిడెంట్స్కి కారణమవుతున్నారు కొంతమంది. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా? చాలామంది అధికారులు కూడా అంటే వీళ్ళని అసలు డ్రైవింగ్ లైసెన్స్ సక్రమంగా ఉందా, డ్రైవ్ చక్కగా చేస్తున్నారా లేదా, అవి చెక్ చేసిన తర్వాతనే లైసెన్స్ ఇస్తున్నారా, ఇట్లా మంది ప్రాణాలు తీసే వాళ్ళకి ఎట్లా లైసెన్సులు ఇస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ అంటే దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ఒక ప్రమాదం జరిగింది. ఆ విజువల్ చూస్తే ఎగ్జాక్ట్లీ మనకు అదే అనిపిస్తుంది. ఆటోలో 3 ప్రయాణికులతో ఆ ఆటో ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే ముందటి నుంచి మిగతా బైకర్స్ అందరూ వెళ్తున్నారు అండ్ వెనుక నుంచి కార్స్ వస్తున్నాయి. ముందర ఒక బైక్ వాళ్ళని తప్పించబోయి స్పీడ్గా వెళ్తూ సడన్ బ్రేక్ వెయ్యగానే ఆటో పల్టీలు కొట్టేసింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే దుర్గం చెరువు మీద ఇటు వచ్చేవాళ్ళు అండ్ అటు వెళ్ళే వాళ్ళు 2 మార్గాలు ఉంటాయి కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి ఎవరికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ నుంచి ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఆ దుర్గం చెరువు అందాల్ని చూస్తూ అటు ఇటుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, కొంత స్లోగానే వెళ్తారు. కానీ ఈ విజువల్ చూడండి, ఆ ఆటో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో అండ్ ఆల్ ఆఫ్ సడన్ బైక్ కనిపించేసరికి దాన్ని తప్పించలేక ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ కొట్టేశాడు. వెంటనే ఆటో పల్టీ కొట్టేసింది. అక్కడ స్థానికంగా అంటే ఎవరైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ విజువల్ పక్క నుంచి ఆ కార్ అతను కూడా జస్ట్ ఇట్లా ఆటో పల్టీ కొట్టగానే సడన్లీ ఇట్లా అని వెళ్ళిపోయాడు. లేదంటే నిజంగానే ఆ కార్ అతను కూడా ఆ ఆటోను ఢీకొట్టేది అండ్ ఇంకా ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనం ఊహించుకోవచ్చు. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అని అంటే జస్ట్ మనం విజువల్గా మనం చూసినప్పుడు కూడా ఆటో అతను చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, బైక్ అతన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టింది. గాడ్ గ్రేస్ వల్ల నిజంగానే ఆ ఆటోలో 3 ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదు. కానీ గాయాలైతే డెఫినెట్లీ అయ్యాయి. వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించారు. పోలీసులు అయితే చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా కూడా ఎందుకు ఇట్లా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనే ప్రశ్న మాత్రం డెఫినెట్లీ వస్తోంది. అండ్ పోలీసులు కూడా ఈ ఆటో అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు. కానీ ఎన్ని కేసులు ఫైల్ చేసినా కూడా ఈ ఇన్సిడెంట్స్ ఆగట్లేదు అనేదే బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. పోలీసులు ఇంకెన్ని చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఇంకెన్ని కాషన్స్ ఇవ్వాలి, ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండాలి అనే చర్చ మాత్రం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత డెఫినెట్లీ అందరికీ వస్తుంది.